తల్లి ఎక్కడున్నావురా? ఓ లేదమ్మా, లేదు లేదు, ఏడకు. అమ్మగారు బయటికి వెళ్ళినప్పటి నుంచి ఒకటే ఏడుపు. సుధ బయటకెళ్ళిందా? ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ నాన్న ఒంట్లో బాగోలేదని ఎవరో వచ్చారు. వెంటనే అమ్మగారు బయలుదేరి వెళ్ళిపోయారు. వచ్చింది ఎవరు? ఆ పాటలు పాడేతనే. బాగా విచారించిన మీదట మీరు గాని మీతో పాటు ఉన్న జయదేవ్ గాని ఒక సవ్యమైన జవాబు ఇవ్వని కారణంగా, మీరు జయదేవ్తో అక్రమ సంబంధం పెట్టుకున్న కారణంగా నా క్లయింట్కి సరి అయిన ఆధారం దొరికింది. అందువల్ల నా క్లయింట్ మీతో దాంపత్య జీవితం కొనసాగించడానికి ఇష్టపడడం లేదు. మీరు ఈ నోటీసు అందిన 15 రోజుల లోపల నా క్లయింట్తో మీరు సంబంధాన్ని తెంచుకోవడానికి ఇష్టపడినట్టయితే ఆ వివరాలను నాకు గాని నా క్లయింట్ గాని వ్రాతపూర్వకంగా తెలియజేయవలెను. ఒకవేళ అలా చేయని పక్షంలో మీ మీద విడాకుల కేసు కొనసాగించబడుతుంది. చట్ట ప్రకారం మీరిద్దరూ విడిపోవటానికి కోర్టు మీకు అవకాశం కలిగిస్తుందని తెలియజేస్తున్నాం. ఏమిటి, కరెక్ట్ గా ఉందా? చాలు, ఇది వాళ్ళకి పంపించండి. నేను నోటీస్ ఇప్పుడే పంపేస్తాను. హలో, అవును. ఓ, ఇప్పుడు సరే, నేను వస్తున్నా. అవని, పాపం త్వరగా రెడీ చేయి. నువ్వు రెడీ అవ్వు. మనం సుధ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వాళ్ళ నాన్నగారు పోయారట. అయ్యో. త్వరగా పాపం రెడీ చేయి. అందరూ వచ్చేసారుగా, ఇంకా ఎందుకు ఆలస్యం? జరగాల్సింది చూడండి. బాలచందర్, నువ్వు వచ్చి పట్టుకో. విడాకులు నోటీస్ ఇచ్చి సార్ను అన్యాయంగా బలి తీసుకున్నావు. ఏమిట్రా నువ్వు మాట్లాడదే? ఆయన్ని చంపింది నువ్వేరా? ఆయన కూతుర్ని నా నుంచి విడదీశావు. నా కూతురు భవిష్యత్తును నాశనం చేశావు. మెల్లగా మాట్లాడు. ఎందుకు మెల్లగా మాట్లాడటం? వెన్నెవరా? అందరినీ వెన్నెవు. నీ నిర్వాకం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ తెలుసుకుంటారా? ఇలాంటి పరిస్థితుల్లో గొడవ పడటం మీకేమన్నా సబబుగా ఉందా? మీరు కాస్త ఓపికగా ఉండండి. అయినా నీతో మాట్లాడే ప్రయోజనం లేదు. ఎవరిది తప్పో సుధని అడిగితే చెప్తుంది. సుధా, నేను అడుగుతాను. సుధా, సుధా, నాకు మిమ్మల్ని చూడటం ఇష్టం లేదు.
నన్ను చూడటం ఇష్టం లేదని నా ముఖం మీదే చెప్పింది. కాసేపు అక్కడే నిలబడి ఆ తర్వాత వచ్చేసాను. ఏ ఆ తర్వాత నేను తను చూసింది కోర్టులోనేనమ్మా. అక్కడ మేము చట్ట ప్రకారం విడిపోయాం. సంతకం పెట్టేటప్పుడు కూడా మీ అమ్మ ఎక్కెక్కి ఏడ్చింది. అప్పుడు నేనున్న మానసిక స్థితిలో అదేమీ నేను పట్టించుకోలేదు. నాన్నా, చాలా పొద్దుపోయింది, వెళ్ళి పడుకోమ్మా. now let us start the party. ఆహ్వానితులందరూ పార్టీని ఎంజాయ్ చేయండి. Number one in the Bombay chart. In the hand me I tear them apart. So when me come me bring a new style in. So listen for the people know you walking on a hill. Them a following the city Indian. Rock a muffin on the side and pattern. And when me come that's a different fashion. Good full of me do I know we reach number one in the reggaeton man and the Indian. Give me get up on the television. Give me voice on the radio station. Promoter never come and never rub off the man back. Keep in a session and they want to get around. Put me name on the invitation. For the game go raise a million. Me bring a brand new style up on the island. I feel the black, I feel the white, and now I feel the Indian. So each and every one come follow fashion. ఓకేరా, బాయ్. సరేరా బాయ్. ఏరా, మా అబ్బాయి కేసు విత్డ్రా చేసుకోమని చెప్తే చేయనని చెప్పావు కదూ. ఇప్పుడు నిన్నే క్లోజ్ చేస్తాను రా. రాయ్, పట్టుకోండి రావండి. జయదేవ గారి పాత హిట్ సాంగ్స్ ఉన్నాయా? ఉన్నాయండి. ఒకటే ఒకటి ఉంది మేడం.
ఇవ్వండి. దివి నుండి దిగి వచ్చే తారల మది దోచిన సుందరి నీవే, నెమలికి నడకలు నేర్పే నీ కాలి మువ్వనే నౌత. దివి నుండి దిగి వచ్చే తారల మది దోచిన సుందరి నీవే, నెమలికి నడకలు నేర్పే నీ కాలి మువ్వనే నౌత. పంచభూతాలే సాక్షి, నే వేస్తాను నీతోను 7 అడుగులే. పంచభూతాలే సాక్షి, నే వేస్తాను నీతోను 7 అడుగులే. నుదుట కుంకుమే దీప్తి, నీ మోముకు అందం పెంచి. నుదుట కుంకుమే దీప్తి, నీ మోముకు అందం పెంచి. శాశ్వతం అనురాగ ప్రణయం ఈ రాగం. దివి నుండి దిగి వచ్చే తారల మది దోచిన సుందరి నీవే, నెమలికి నడకలు నేర్పే నీ కాలి మువ్వనే నౌత. అనురాగ సంగమం మనది, రతి మన్మతుల విన్యాసం మనది. అనురాగ సంగమం మనది, రతి మన్మతుల విన్యాసం మనది. శృతిలయ తాళము చేరి మన ప్రేమకు వారధి కాగా. శృతిలయ తాళము చేరి నాన్న, మ్మ్. నేను రేపు అమ్మని చూడ్డానికి వెళ్తున్నాను. ఇలా చూడమ్మా, ఆ జయదేవ్తో నేనెంతగా గొడవపడ్డానో నీతో చెప్పాను. అటువంటప్పుడు ఇటువంటి పరిస్థితిలో ఆయన మొహం ఎలా చూడాలో